ముగింపులోకి వచ్చింది కదా, అయిపోయింది, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. నా కోసం ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ మలుపైనా తిప్పగలడని ప్రార్థిస్తా ఉన్నాడు, ఆత్మలో ప్రార్థిస్తా ఉన్నాడు. భక్తుల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి, ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు అద్భుతం చేయగలడు. అంటే ఇక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి. కూటంలో మధ్యాహ్న కాల కూటం అయిపోయింది, ఆమేన్ అన్నారు, ముగింపు ప్రార్థన అయిపోయింది. లారీ వచ్చి ఆగింది అక్కడ. లారీ నీకు శత్రు భయమా? సమాధానం ఉంది, దేవుని దగ్గర కాపుదల ఉంది. రోగ భయమా? స్వస్థపరచడానికి కావలసిన శక్తి దేవుడి దగ్గర ఉంది. దరిద్రత, దాన్ని తీర్చేసే సమృద్ధి దేవుని దగ్గర ఉంది. నీ ప్రయత్నాల్లో విఫలత అంటే ఓడిపోతున్నావా? నీకు జయమిచ్చే సత్తా దేవుడికి ఉంది. నువ్వు ఏం కావాలి చెప్పు. యేసయ్య ఏదన్నా, దేవుడు ఏదన్నా, అమ్మో అలాంటిది అడిగితే మరి నా దగ్గర ఏడుంటుందమ్మా, అట్లాంటిది అడిగితే కష్టం కదా అమ్మ, మరి నువ్వేమో 5 లక్షలు అప్పు అయింది అంటుంటివి. ఏదన్నా ఒక 50,000 20,000 అన్న అయితే నేను చేద్దును, కానీ 5 లక్షలు అప్పు అంటే నేను ఏడ తీర్చేది, ఏడ తెచ్చి అంటాడు దేవుడు. అంటాడా? ఏమయ్యా అంటాడా దేవుడు? ఏమయ్యా ఎవడు చేసుకోమన్నాడు నిన్ను 10 లక్షలు అప్పు, ఎవడు చేసుకోమన్నాడు? ఇచ్చారని తీసుకొచ్చి పెట్టుకున్నావు. లక్షలు ఏడ తెచ్చి ఇచ్చేది నేను, ఎవడిని అప్పడగాలి నేను? ఏదో 10 ఏళ్ళు అంటే ఎట్నో తిప్పలు పట్టి అంటాడా? 10 లక్షలు కాదు పిచ్చోడ, 10 కోట్లైనా ఆయన శ్రీమంతుడు, సమృద్ధి 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 గలవాడు. మళ్ళీ నువ్వే పాడతావు, సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి. ఏమని పాడావు? సర్వకృపానిధివి సంపదల ఘనివి పాడావుగా. సర్వకృపానిధి అంటే ఇచ్చుటకు కృప గలవాడు అండ్ సమృద్ధి కలిగిన వాడు, సంపదల గని అనివాడు. మరి దేవుడు నువ్వు 5 లక్షలు చేస్తే నేనాడు ఇచ్చేది, నువ్వు 10 లక్షలు చేస్తే నేనాడు అంటాడా? అంటే దేవుడి దగ్గర అన్ని సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని విషయాలలో సమాధానం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన పేరే సమాధానకర్త. తెలుసా మీకు? షాలేము రాజు అనే పేరు నాది కాదు అసలు. షాలేము రాజు అనే పేరు యేసయ్యదే, యేసయ్య పేరు అది. షాలేము రాజు అంటే సమాధానపు రాజు, సమాధానానికి రాజు అని అర్థం. నువ్వు ఏ క్వశ్చన్ తీసుకొని ఆయన దగ్గర ఆన్సర్ ఉంది, నువ్వు ఏ సమస్య తీసుకొని ఆయన దగ్గర పరిష్కారం ఉంది. ఇది వాస్తవం. కానీ ఇవన్నీ పొందుకోవడానికి మనకేం కావాలన్నది ఇక్కడ ప్రశ్న. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రార్థన చేయమంటారా? అర్థం కాకపోతే ఎందుకు మళ్ళీ అనవసరంగా? అర్థం కావాలి, బుర్రకెక్కాలి, బల్బ్ వెలగాలి. మన మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయిన బల్బ్ వెలగాలి. దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి సోదరులారా, సోదరిమణులారా. వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి మనకు కావలసినది విశ్వాసం అనే నేత్రం. అర్థమైంది? విశ్వాసం అనే చెవి, విశ్వాసం అనే చెయ్యి, విశ్వాసం అనే కాలు మనకు కావాలి. మనోనేత్రాలు వెలగగానే సరికాదు, నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే సరికాదు. ఆ తెలిసిన దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పొందటానికి మనకేం అవసరమో కూడా తెలియాలి. సింపుల్. ఏం అవసరం అంటే విశ్వాసము అనే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం అవసరం. అది మన దగ్గర పనిచేస్తే దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవచ్చు. ఆయనదేం తప్పులేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయిరా బాబు తీసుకో అంటాడు ఆయన. కానీ చాలామంది ఎలా బతుకుతున్నారో తెలుసా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు లెక్క దేవుడు. నా దరిద్రానికి నేను చేసుకున్న నా కర్మగాలి అప్పులన్నీ చెబితే విన్నానా, ఆగానా? ఉన్నంతలో అంత రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయి తీరిసి కట్టి తిని డాబా తీరిసి కట్టి తిని అసలు పోయా అప్పులు చేసుకునే మొత్తం పోయి ఇప్పుడు ఇల్లు బేరం పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. నేను చేసుకున్న దానికి దేవుడిని అంటే ఎందుకు లెక్క?
ఎందుకులే అన్నాయి, ఆయన మాత్రం ఏం చేస్తాడు అని. ఏం చేస్తాడు? ఏం లేవు ఆయన దగ్గర. ఇప్పుడు అందమైన బొమ్మ గీశానండి, కళ్ళున్నోళ్ళు అందరూ కనపడింది, కళ్ళు లేనోడికి కనపడినప్పుడు ఆ బొమ్మ ఉన్నట్ట లేనట్ట వానికి ఉన్నా కూడా అంటే అందుకోలేడు. చక్కని పాట పాడాను, చెవులు లేనోడికి ఆ పాట ఉన్నట్టా లేనట్టా, కానీ పాట ఉందా లేదా? అలాగే దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం లేనోడికి ఏమీ లేవు. అందుకే పాపం దేవుడి మీద కూడా జాలి పడుతుంటారు మనోళ్ళు, పెద్ద మనుషులు. పాపం నాయన మాత్రం ఏం చేస్తాడులే, పాపం ఆయనే సిలువను పడి అల్లాడిపోయాడు. పిచ్చిమోహన్ దాన్న నీకోసమే అల్లాడిపోయింది, నీకోసమే అంత సేటు చేసింది, నీకోసం అంత ప్రాణం పెట్టి అంత చిత్రవదన అనుభవించిన వాడు నీకేం తక్కువ చేస్తాడు? ఏది కొదవ చెయ్యడు. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. విశ్వాసంగా అల్లోడు పాడుకున్న పాట ఇది, విశ్వాసంగా అల్లోడు పాడుకున్న పాట అండి. అయ్యగారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసావు, పైసలేం లేవు. గడిచిన సంవత్సరాలు అంటే వాళ్ళు ఇళ్ళు వచ్చి హెల్ప్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఎట్లా చేస్తావు అయ్యగారు అని విశ్వాసులు అడిగితే ఆయన వాడు బయట గదిలో పోయి పాట రాసుకొని వచ్చాడంట. కోటాలు ఎట్ట చేద్దాం, మీటింగులకి డబ్బులు ఎట్ట పెడదాం, వచ్చిన వాళ్ళకి తిండి ఎట్ట పెడదాం, ఏం చేద్దాం, ఏర్పాట్లు ఎట్లా అని ఆయన అడిగితే ఆయన ఈ పాట పాడాడు. ఏం చెప్పాడో తెలుసా? ప్రార్థించండి అని చెప్పాడు. ప్రార్థించండి. హెబ్రోన్ వ్యవస్థాపకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఏం చెప్పేవాడో తెలుసా? ఏ అవసరానికైనా ప్రార్థించండి అని చెప్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? ప్రార్థన చేస్తే మన నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి. నాన్న నాకు ఇది కావాలని నువ్వు ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని మొర పెడితే ఆమెనంటాడు, వచ్చేస్తుంది నీకు అది. అందుకని ఈయన లోపల బయటకు వచ్చాడు పాట రాసుకొని. ఎవరు? ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు. ఏం పాట అండి అది! ఒక్కటే ఆ పల్లవిలోనే నాకు కావాల్సిన మ్యాటర్ అంతా ఉంటుంది. నాకేమీ కొదువా నాదుడుండా, ఆయన లేకపోతే కదా నేను కంగారు పడాలి, జుట్టు బీక్కోవాలి, ఆలోచించాలి, గందరగోళం కావాలి, ఏదేదో అయిపోవాలి. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఎప్పుడన్నా పాడావా? నీకు సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నింపాదిగా ఈ పాట ఎప్పుడన్నా పాడావా? దడ ఆయాసం పెంచుకున్నావా? నేను చెప్పనా, దడ ఆయాసమే ఎక్కువ. ఎట చేయాలి. కానీ భక్తులు అలా చేయలే. విశ్వాస నేత్రంతో దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్న విషయాలను ఎరిగిన భక్తులు అలా టెన్షన్ పడలా, ఇలా పాటలు పాడుకొని నడిచారు. కూటాలు ఎట్ట చేద్దామని మేము అడుగుతుంటే పాట పాడుకుంటా పోతాడేమో ఆయన. ఆయన చెప్పాడు, నాకేం కొదువా. ఇప్పటిదాకా మనుషులు హెల్ప్ చేసిన వాళ్ళు, మనుషులు హ్యాండ్ ఇచ్చారు, ఇక ఆయన వస్తాడు సీన్లోకి. అసలు ఆయన వస్తాడు సీన్లోకి. మనుషులు కదిలినంత వరకు ఆయన కదలడు. మనుషులు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో, మనుషులు ఎప్పుడైతే బిగబడతారో, మనుషులు ఎప్పుడైతే మనల్ని ఉడికించాలని చూస్తారో, అప్పుడు సీన్లోకి దేవుడు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు సీన్లోకి నా ప్రభువే వస్తాడు. ఏం ఆలోచించొద్దు, మీ పనులు మీరు మొదలు పెట్టండి, కూటాలు ఘనంగా జరుగుతాయి. నా దేవుడు ఏది తక్కువ చేయడని ఆయన చెప్పాడు. చెప్పినట్లుగానే ప్రజలు వచ్చారు, ధనం వచ్చింది, కావాల్సిన ఆహార వస్తువులు వచ్చి అందరూ తిన్నంగా ఇంకా సమృద్ధి మిగిలిపోయింది. అక్కడ సాయం చేస్తామన్న వాళ్ళందరూ ఎగ్గొట్టారు, కానీ పని ఆగల. ఎందుకు? జీవం గల దేవుడు సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెన్నై అనుకుంటాను, చెన్నైలో కూటాలు పెట్టాడు భక్త సింగ్ గారు, కూటాలు పెట్టాడు. ఇటీవల ఒక దైవజనుడు చెప్తే విన్నాను, చాలా సంతోషం వేసింది నాకు. ఇట్లనే పగలు నైటు కూటాలు. ఆ రోజు ఆహారం లేదు, వచ్చిన ప్రజలకి ఆహారం లేదు.
తడవకు వచ్చి అడుగుతున్నారంట, అయ్యగారు మరి ఆహారం వండేదానికి ఏమి లేవు, ఏదైనా ఏర్పాటు చేస్తారంటే ప్రార్థన చేయండి అంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేయండి ప్రార్థన చేయకుండా అని. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, కూటాల పనిలో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టయానికి ఫుడ్ రావాలి కదా. ఎప్పుడు మొదలు పెడితే అప్పటికి అయ్యిద్ది మీరు చెప్పండి. కనీసం 11 మొదలు పెడితే అయ్యిద్ది, 1:30-2 కల్లా ఒక కొలిక్కి వచ్చిద్ది. అసలు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా 9 మొదలు పెడతారు. ఇంకా ఎంత పెందలాడే మొదలు పెడితే అంత తొందరగా రెడీ అయ్యిద్ది. వాళ్ళు 11 వచ్చారు, అయ్యగారు అన్నారు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంతమంది జనం కూర్చుంటే ప్రార్థన చేయమంటాడు, ఏదో ఒకటి చేయాలి అంటే ఏం చెప్పట్లా. ఎందుకు ఏం చెప్పడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? డబ్బులు ఉంటే తీసి ఇసిరేసాడు, బండి తేపండి అని. లేవు. 12 వచ్చారు, ప్రార్థన చేయకుండా. ఏం చేయమంటారు? 1 గంటకు వచ్చారు, కూటం జరుగుతోంది, ఏంది? ఏం లేదు, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? చివరికి ఎండింగ్లో వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా చేయటానికి ఏం లేదన్నారు. టైం అయిపోయింది సార్, ఇంకా చేయటానికి ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇచ్చినా మేము వండేదానికి టైము లేదు అంటే ఆయన ఏం చిరాకు పడలా. పని అయింది, ఏర్పాటు చేయమంది ఆయన, ప్రార్థన చేశా, ఆయనే చూసుకుంటాడు. రిలాక్స్గా ఉండండి, కూటం అయిపోనియండి, ముగింపులోకి వచ్చింది కదా, అయిపోనియండి, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. ఏంది ఆ ధైర్యం? ఒకసారి చెప్పండి మీరు, ఏంది అసలు ఆ ధైర్యం? అది అంతేకాదు, తన విశ్వాస నేత్రంతో నా దేవుడు శ్రీమంతుడని చూస్తున్నాడు. నా కోసం ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ మలుపైనా తిప్పగలడని ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నాడు. భక్తుల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి, ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు అద్భుతం చేయగలడు. అంటే ఇక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి, కూటంలో మధ్యాహ్న కాల కూటం అయిపోయింది, ఆమేన్ అన్నారు, ముగింపు ప్రార్థన అయిపోయింది. లారీ వచ్చి ఆగింది అక్కడ. లారీ అదేంది? ఒక ధనవంతుడి కుమార్తె పెళ్ళి క్యాన్సిల్ అయిందండి. ఇంత ఫుడ్ ఏం చేయాలా మరి అంటే, ఫలానా దగ్గర కూటాలు జరుగుతున్నాయంటే, అరే రే తొందరగా తీసుకెళ్ళండి రా బాబు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి, వాళ్ళు తింటారంటే తీసుకొచ్చి ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. బయటకు వచ్చాడు భక్త సింగ్ గారు, ఇక్కడేనండి కూటాలు, ఇక్కడేనండి, అదే ఫుడ్ తీసుకొచ్చాము, ఇద్దామని తీసుకొచ్చాము. ఎట్లుంటుంది చెప్పండి? మామూలుగా అయితేనే వాళ్ళకి పచ్చడి సాంబారు, ఇప్పుడు పెళ్లి భోజనం అంటే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి, ఎన్ని వెరైటీలు ఉంటాయి. ఈ విశ్వాస నేత్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? దడ, ఆయాసం, టెన్షను. కొంతమంది అయితే ఏమనుకుంటారో తెలుసా? సేవకుడి మీద చిరాకు, ఎట్ట చేస్తాడో ఇప్పుడు అయిద్దిగా, మీటింగ్ తెగ చెబుతున్నాడు, చెప్పుకో, తెగ చెబుతున్నాడు. కూటం అయిపోయినాక ఉంటుంది అయ్యగారు రంగు. వచ్చిన వాళ్ళందరూ ఉసూరమంట చూస్తారు, అప్పుడు ఏం చెబుతాడో చెప్పు చెయ్యి అనుకుంటా ఉండొచ్చు. కానీ భక్తిపరుడికి తెలుసు, ఏమని తెలుసు? నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అది విషయం. ఇప్పుడు అందరికీ ఏం కనపడుతుంది? ఖాళీ ప్లేట్లు కనపడుతుండొచ్చు, కానీ భక్తుడికి ఏం కనపడుతుంది? నా దేవుడు అన్యాయస్తుడు, ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను, తర్వాత పని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదా అంతే. అది కూడా మామూలుగా శ్రేష్టమైన ఫుడ్, పెళ్లి ఫుడ్, కూటాల ఫుడ్ కాదు, పచ్చడి పెళ్లి ఫుడ్ పెట్టాడండి. ఒకసారి కాదు, ఇలాంటి అద్భుతాలు భక్తుల జీవితాలు ఎన్నో, నా లైఫ్లో కూడా ఇన్ని ఉన్నాయి. నేను అనుభవించిన ఆనందం నా ప్రభువులో, విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకున్నటువంటి సంగతులు ఎన్నో. ఏమండి, ఇన్ని టెంట్లు వేసాడు, ఇంత హడావుడి చేశాడు, ఏం చూశాడా? మీకేమైనా ఫోన్ చేశాడా? మీరేమన్నా ఫోన్ చేశారా వస్తామని? యోసేపు కానీ విశ్వాసంతో వేశాడు. ఏమని?
దీన్నంతటిని నింపునట్లు ఆత్మలను ఎక్కడి నుంచైనా నా దేవుడు పంపగలడు అని. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ మేరకు విశ్వాసాన్ని ప్రయోగిస్తావో అంతే పొందగలవు. నీవు విశ్వాసానికి తక్కువ పొందవు, విశ్వాసానికి ఎక్కువ కూడా పొందవు. నువ్వు ఎంత మేర విశ్వాసం ఉంచావో అంత మేర పొందుతావు. దేవుణ్ణి ఏ కోణంలో నువ్వు చూడగలవో ఆ కోణంలో ఆ స్థాయిలోనే నీకు హెల్ప్. దేవుణ్ణి పాపం కొద్దివాడుగా నువ్వు చూసావనుకో, కొద్ది సహాయాలే దొరుకుతాయి. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్పోడని చూసావని గొప్ప గొప్ప కార్యాలు సొంతం చేసుకోగలవు. పాస్టర్లు కూడా చెప్తున్నా ఇది. నువ్వు ఏ పరిధిలో దేవుణ్ణి ఏ చట్టంలో నువ్వు ఊహించుకుంటావో అంత మాత్రమే నీకు దొరుకుతుంది. సింపుల్. నది ప్రవహిస్తుంది, మన ఇంటికి నీళ్ళు రావాలి, అంగుళం పైపు వేసుకున్నాం అనుకో, నది నుంచి వచ్చేది మహానది అయినా సరే మన ఇంటికి వచ్చేది అంగుళం దారే. అకాయ్ అనా, వచ్చేది మహానది, ప్రవహించేది మహానది అయినా నువ్వు వేసుకున్న పైపు అంగుళం పైపు కాబట్టి అంగుళమే. అరంగుళం పైపు అయితే అరంగుళం దారే. 4 అంగుళాలు పైపు వేసుకోమనుకో, ఇంత దారి వచ్చింది. అడుగు పైపు వేసావనుకో ఇంకా పెద్ద దారి. 2 అడుగులు వేసావనుకో నువ్వు కొట్టకపోతావు. పట్టజాలనంత దేవుడు మహానది కంటే గొప్పవాడు. అర్థమైందా? ఆ జీవ ప్రవాహములోనిది నువ్వు విశ్వాసాన్ని బట్టి ఎంత త్రాగగలవు అంత నీకు సరఫరా అవుతానే ఉంటుంది. ఇదంతా విశ్వాసాన్ని బట్టి జరిగే ప్రక్రియ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొద్దు, లేకపోతే వదిలే.